మన సాహిత్యం ఛానల్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోతున్న మరొక కథ మనవంతు ప్రయత్నం. రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి కొంతైనా అవగాహన కలగాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓ గ్రామంలోని రైతుకు పాటలు పాడుతూ భజనలు చేయడం అంటే చాలా ఇష్టం. అయితే అతడెప్పుడూ ఊర్లో జరిగే భజనల్లో పాల్గొనేవాడు కాదు. గ్రామస్తులు ఎవరైనా భజన చేస్తూ ఉంటే దూరంగా నిల్చొని వింటూ ఆనందించేవాడు. ఈ విషయాన్ని భజన బృందం నాయకుడు గమనించాడు. ఒక పౌర్ణమి నాడు ఊర్లో రాములవారి గుడి వద్ద జరుగుతున్న భజనలకు రైతు కూడా వచ్చాడు. తన్మయత్వంతో కళ్ళు మూసుకొని కూర్చున్న రైతుతో భజన బృందం నాయకుడు, నువ్వు కూడా పాటలు నేర్చుకొని భజనలో పాల్గొనవచ్చు కదా అని అడిగాడు. నాకు భజన చేయడం అంటే చాలా ఇష్టం, భజనలో పాల్గొనడం అంటే మరీ ఇష్టం, కానీ దేవుడే ఆ విషయం మరిచాడు. నాకు భజనలంటే ఇష్టమని దేవుడికి తెలిసే ఉంటుంది కదా, ఎందుకనో దేవుడు నన్ను భజనలు చేసే వైపుకి తీసుకువెళ్ళలేదు అన్నాడు. రైతు మాటలకు బృందనాయకుడు చిరునవ్వు నవ్వాడు. రైతువైనా మీ ఇంట్లో ఆవులున్నాయా అని అడిగాడు. లేకేమీ, దండిగా ఉన్నాయి అని బదులిచ్చాడు రైతు. నీ ఆవుల మందలో ఏ ఆవు అయినా నువ్వు ఇంట్లో ఉంటే నీ దగ్గరికి వచ్చి తనకు తానుగా నీకు పాలు ఇచ్చిందా అని అడిగాడు. అదెలా ఇస్తుంది, ఇవ్వదుగాక ఇవ్వదు అని గట్టిగా సమాధానమిచ్చాడు రైతు. ఇది కూడా అంతే, దేనికైనా మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నిస్తేనే ఫలితం ఉంటుంది. అన్నీ దేవుడే చేస్తాడు అనుకుంటే జరగదు. యత్నం ప్రయత్నం దైవయత్నం అని పెద్దలు ఏనాడో చెప్పారు. ఎంత మంచి ఆవు అయినా తనకు తానుగా వచ్చి మనకు పాలు ఇవ్వదు. మనం ఆవు దగ్గరికి పోకుండా, పాలు పితక్కుండా ఇంట్లోనే కూర్చుంటే పాలు మన చేతి దగ్గరికి రావు. ఆవుకి మంచి ఆహారం, గడ్డి, నీళ్లు పెట్టాలి. పాలు పిండే ముందు దూడను ఆవు దగ్గరికి పంపాలి. దూడ కొన్ని పాలు తాగాక మిగిలిన పాలు పితకడానికి మనం దాని దగ్గరకు వెళ్ళాలి. అంతేకాదు, అది తన్నే ఆవు అయితే వెనక కాళ్ళను తాడుతో కట్టి పాలు పిండాలి. మనం చేసేది చేస్తూ దైవ సహాయం తీసుకుంటే మరింతగా ఎదుగుతాము. కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా మా భజన బృందంలో చేరు, భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంచు అని సలహా ఇచ్చాడు. నిజమే, గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడు అంటే కుదరదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి అని గుర్తించిన రైతు చిన్నగా భజన బృందం వైపుగా అడుగులేశాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన మన వంతు ప్రయత్నం కథ. మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.